వరుసగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతుంది. నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒకచోట డ్రగ్స్ పట్టుబడటం పోలీసులకు పెను సవాలుగా మారింది. తాజాగా హైదరాబాద్లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడింది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా చాప కింద నీరులా ప్రవహిస్తూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడో చోట గంజాయి, డ్రగ్స్ వంటివి పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుపడింది. 8.5 కిలోల అంఫెటమిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో పట్టుబట్టం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో పాటు నార్త్ జోన్ పోలీసులు డ్రగ్స్ పై ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ ను పట్టుకున్నట్టు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. వాటర్, కూల్ డ్రింక్ లో ఈ డ్రగ్ ను కలిపి సేవిస్తారని, అలాగే ఇంజెక్షన్ల ద్వారా కూడా ఈ డ్రగ్ ను సేవిస్తున్నట్లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేస్తే అందులో 8.5 kgs ఆఫ్ ఆంఫెటమైన్ అనే ఒక డ్రగ్. ఈ ఆంఫెటమైన్ అనేది ఒక పౌడరు, అది మీకు డిస్ప్లే కూడా పెడతారు మా వాళ్ళు. సో ఇది ఒక రకంగా ఎక్స్టసీ డ్రగ్ లాంటిది, అంటే ఇది స్టిమ్యులెంట్. దీన్ని 3 రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా స్నిఫింగ్, అంటే నషం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిమ్యులెంట్గా, ఎక్స్టసీ వాటర్లో, కూల్ డ్రింక్స్లో కూడా కలిపి ఇది సేవిస్తారు. మూడోది వాటర్లో కలిపి ఇంజెక్షన్లకు కూడా, ఇంట్రావెనస్ ఇంజెక్షన్లకు కూడా తీసుకుంటుంటారు. ఈ డ్రగ్ కేసులో వినోద్ కుమార్ గౌడ్ శ్రీశైలంను అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో అంజిరెడ్డి అనే వ్యక్తి కంపెనీలో ఈ డ్రగ్స్ తయారు చేశారని ఆయన వెల్లడించారు. ఆశగవాని వినోద్ కుమార్ గౌడ్ ఈజ్ జస్ట్ 32 years old, అండ్ దెన్ కుంతి శ్రీశైలం 42 years old. ఒక 2 months బ్యాక్ జూన్లో ఒక ఫ్యాక్టరీని అక్కడ లోకల్ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని ఆ ఫ్యాక్టరీని నడుపుతాడు. ఆ అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని అసోసియేషన్ కూడా అరెస్ట్ చేసి, అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా మూసివేయించడం, అతని ప్రాపర్టీస్ని కూడా చట్ట ప్రకారం కొన్ని అటాచ్ చేయడం జరిగింది. సో ఈ అంజిరెడ్డికి ఇతని శిష్యుడు ఈ నాగరాజు. సో ఇదే ఫ్యాక్టరీలో అతను చెప్తున్నాడు ఈ అంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా తయారు చేసి, అప్పుడు కొంత పౌడర్ ఇతనికి దాచమని ఇస్తాడు, మన తర్వాత అమ్మాలి. 8.5 kgs. కొన్ని పార్టీల్లో అమ్మాయిలకు కూడా వారికి తెలియకుండానే కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చినట్లు తెలిసిందన్నారు. పార్టీకి వెళ్లే యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూల్ డ్రింక్ లో ఈ డ్రగ్ కలిపి ఇచ్చి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సిపి సూచించారు. దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువతీ యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు, ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా, తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ, ఇంకేమైనా పదార్థాల్లో కానీ, ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. డ్రగ్స్ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయటమే తమ లక్ష్యమని పోలీసులు చెబుతున్నారు.